ఉమెన్ ఎంపవర్మెంట్ దానికి మీరు ఒక పెద్ద నిదర్శనం. ఒక యాక్టివిటీస్ దగ్గర నుంచి లెజిస్లేటివ్ నుంచి మీరు ఒక మినిస్టర్గా వచ్చారు. ఎన్నో ఒడిదుడుకులు మేడం. సమస్యలు అనేది స్వాస్థ్యం కాదు, మనము క్రియేట్ చేసే హిస్టరీ మాత్రం స్వాస్థ్యంగా ఉండిపోతుంది. చరిత్రను మనం సృష్టిస్తే చరిత్ర మనల్ని గుర్తుపెట్టుకుంటుంది. చాలా మందికి ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఎక్సర్సైజ్ లాంటివి చాలా మందికి తక్కువ కనిపిస్తుంది మేడం. వాస్తవానికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఇన్స్టెంట్ వచ్చేసి దాంతో అదే స్థాయిలో జబ్బులు కూడా పెరుగుతుంది. ప్రపంచం అంతా నా చేతిలో ఉంది అంటాం. మన ఇంట్లో ఒక నలుగురు మెంబర్స్తో కలిసి ఉండలేకపోతుంది. మానవుడి యొక్క ఆలోచన పరిధి తగ్గిపోతుంది. మేడం నమస్కారం. నమస్తే. వెల్కమ్ టు రియల్ స్పీక్ మ్యామ్. మేడం, తెలంగాణ ఫస్ట్ ఉమెన్ కాన్ఫరెన్స్ ఇన్ పోలీస్, దీని గురించి మీ అవగాహన ఏంటి మేడం? చాలా మంచి ఆలోచనతోటి తెలంగాణ పోలీస్ అధికారులు ఈరోజు మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి శాఖ వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇది రుద్రమాదేవి ఆడిటోరియంలో సెంటర్ పోలీస్ అధికారులను ఉన్నతంగా తీర్చిదిద్దే అటువంటి సెంటర్లో మా మహిళా పోలీస్ అధికారుల యొక్క కాన్ఫరెన్స్ నిర్వహించడం చాలా సంతోషం. ఈ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ను పెంచుతుంది. అదేవిధంగా వాళ్ళకు కొన్ని కమిట్మెంట్స్ని కూడా రాబోయే కాలంలో ప్రభుత్వం ఇవ్వడానికి కూడా వాళ్ళు ఈరోజు తీసుకునేటువంటి అబ్జర్వేషన్స్, వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు అవన్నీ కూడా ఒక పాలసీ లాగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పొచ్చు మేడం. ఇప్పుడు దానికి మీరు ఒక పెద్ద నిదర్శనం. యాక్చువల్గా ఒక యాక్టివిటీస్ దగ్గర నుంచి లెజిస్లేషన్ నుంచి మీరు ఒక మినిస్టర్గా వచ్చారు. ఎన్నో ఒడిదుడుకులు మేడం. ఒకసారి ఓడిపోయినా భయపడకుండా మళ్ళీ తిరిగి 3 సార్లు ఎలక్ట్ అయ్యారు. వాస్తవానికి అంటే పుట్టుకకు గిట్టుకకు మధ్య అంటే చాలా సమస్యలు ఉంటాయి. ఎదుగుతున్నా కొద్దీ, ఎదిగినా కొద్దీ ఎక్కడైనా ఉంటాయి. సమస్యలు అనేది స్వాస్థ్యం కాదు, మనము క్రియేట్ చేసే హిస్టరీ మాత్రం స్వాస్థ్యంగా ఉండిపోతుంది. చరిత్రను మనం సృష్టిస్తే చరిత్ర మనల్ని గుర్తుపెట్టుకుంటుంది, కొన్ని తరాలకు ఆదర్శంగా ఉంటుంది. అందుకని సమస్య వచ్చిందని అక్కడి నుంచి పారిపోతే ఇంకా మన లైఫ్ అక్కడితో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఎక్కడైతే సమస్య వస్తుందో అక్కడ గట్స్ తోటి నిలబడాల్సిందే, ధైర్యంగా ముందుకు వెళ్ళాల్సిందే. నాకు ఏం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ పెద్ద ఇది కాదు, జస్ట్ చిన్న కూలీ కుటుంబాల నుంచి వచ్చిన. ఇదంతా నేను నా లైఫ్ స్ట్రగుల్ నుంచి ఒక్కొక్క స్టెప్ ఇంకా ముందుకెళ్తూ వచ్చిన. చాలా స్ట్రగుల్స్ ఎదురైతే అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది. పారిపోతే ఏమవుతుంది, మనం ఎక్కడో పక్కకి అయిపోతాం తప్ప మనం ఏంటిది అనేది సమాజానికి చేసేది ఏమి ఉండదు. కాబట్టి ఎక్కడైనా పోలీస్ అధికారి అయినా, పొలిటికల్ లీడర్ అయినా సమస్యలు వచ్చినప్పుడు పక్కకి వెళ్ళకుండా తట్టుకుంటూ వెళ్ళాలి. మనం ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి, చాలా బీభత్సంగా వస్తుంది. అది ఎంతసేపు ఉంటుంది, కాసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. సమస్యలు కూడా అట్లనే ప్రళయం లాగా విలయతాండం చేసిన కొద్ది ఓపిక పట్టుకొని చూడాలి, అదే పరిష్కారం అవుతుంది. కాబట్టి పారిపోవడం అనేది పరిష్కారం కాదు. నిలబడి వెయిట్ చేయాలి, ఓపిక పట్టాలి, ఎదుర్కోవాలి, తట్టుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకు వస్తుంది. చాలా అడ్వాన్స్ వచ్చేసాం మేడం. అన్ని రంగాల్లో కూడా ఉమెన్ చాలా అన్ని చోట్ల వచ్చేసారు. కానీ ఇంతకుముందులాగా ఓపిక కానీ, లేదంటే ఇప్పుడు చాలా మందికి ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఎక్సర్సైజ్ లాంటివి చాలా మందికి తక్కువ కనిపిస్తుంది మేడం. దీని గురించి మీరు ఏం చెప్తారు మేడం? వాస్తవానికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాము. మన హెల్త్ విషయంలో మన తండ్రులు, మన నానమ్మలు వాళ్ళు పాటించిన, అంటే మనం తినే తిండి దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళు స్వయంగా ఫిజికల్ అంటే కష్టపడి పనిచేసి దేంట్లో అది అమృతం లాగా ఉండేది, టేస్టీగా ఉండేది, హెల్తీ, అంటే వాళ్ళకు కూడా శారీరక శ్రమ ఉండేది. ఇప్పుడు ప్రతిదీ కూడా ఇన్స్టెంట్ వచ్చేసింది. దాంతో అదే స్థాయిలో జబ్బులు కూడా పెరుగుతున్నాయి. అంటే మన హ్యూమన్ బాడీకి ఎంత వర్క్ ఉండాలో అది మొత్తం కనుమరుగైపోయింది. ఏసీ రూమ్లలో బంధించబడుతున్నారు. మనం వదిలిన గాలి మనమే పీల్చుకుంటున్నాం. నీ కొత్త ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కడొస్తున్నాయి? న్యాచురల్గా వచ్చేది ఏది రావట్లేదు. ఇట్లాంటి అన్నీ కూడా మనిషి చాలా కుంచుకుపోయిండ్రు. సేమ్ టైంలో ఆలోచన పరిధి కూడా తగ్గిపోయింది. మనం ప్రపంచం అంతా ఇంట్లో కూర్చొని తెలుసుకుంటున్నాం, కానీ మన ఇంట్లో ఒక నలుగురు మెంబర్స్తో కలిసి ఉండలేకపోతున్నాం. ప్రపంచం అంతా నా చేతిలో ఉంది అంటాం, కానీ నలుగురితో మనం కలిసి ఉండలేకపోతున్నాం. ఇది కుంచుకుపోతున్న దానికి తగ్గిపోతుంది. మానవుడి యొక్క ఆలోచన పరిధి తగ్గిపోతుంది. సో ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అందరితో ఉండాలి, ఎండకి ఎండాలి, వానకు తడవాలి, చలికి వనకాలి. కరోనా అప్పుడు నా ఎక్స్పీరియన్స్, నేను అన్ని విలేజ్లు తిరిగిన 100 days నాన్ స్టాప్. నాకు రాలే కరోనా, నేను ఇంజెక్షన్ కూడా వేసుకోవాలి. నేనేమనుకున్నా, నా శారీరక శ్రమ అంటే రెసిస్టెంట్ పవర్ అనేది ఉంచుకోవాలి. మనం ప్రతిదానికి టాబ్లెట్ వేస్తారు, ప్రతిదానికి ఏది పడుతుంది తీసుకుంటారు. దాంతో బాడీలో ఉండే ఆ రెసిస్టెంట్ పవర్ కూడా తగ్గిపోతుంటుంది.
ఆలోచన పరిధి తగ్గిపోతుంది, బాడీ రెసిస్టెంట్ పవర్ తగ్గిపోతుంది. ఇంకా ఏముంటుంది, మనం చూసినాం కరోనా టైంలో కోట్ల ఆస్తులు ఉన్నా కూడా చాలామంది చనిపోయారు. డబ్బు కాపాడలేకపోయింది, తన శరీరంలో ఆ శక్తి కూడా రెసిస్టెంట్ పవర్ కూడా లేకుండా పోయింది. అట్లా అదే గ్రామీణ ప్రాంతంలో చాలా తక్కువ మంది చనిపోయారు. అంటే ఉదాహరణకు అందుకనే ఎంత గొప్ప ఆస్తివంతులైనా ఎంత గొప్పవైనా నేచర్ తోటి లీనం కావాలి, ప్రకృతితో మిళితమైపోవాలి, ప్రజలతో కలిసిపోవాలి. ఎక్కువ పబ్లిక్ని కలవడం మూలంగా సంతోషం దుఃఖం వాళ్ళతో పంచుకుంటూ ఉంటాం. కుటుంబాలు ఎట్లయినా లాస్ట్కి అమ్మ నాన్న కూడా ఉండొద్దు, నేను ఒక్కనే నేను నా భార్య నా పిల్లలు అన్నీ కాడికి వచ్చేసింది వ్యవస్థ. దాంతో చాలా ఫీలింగ్స్ వ్యక్తం చేసుకోవడానికి ఎవరు ఉంటలేరు, చెప్పుకోవడానికి ఎవరు ఉంటలేరు. అది కూడా అన్హెల్తీ ఒకటి. అట్లా ఎమోషనల్ ట్రామా ఈ మధ్య చాలా ఎక్కువ వింటున్నాం, ప్రెషర్ వల్లనో దీని వల్ల. మీరు కొంతగా మాట్లాడారు కూడా కొన్ని. సో ఈ ఉమెన్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళ యొక్క ఐడెంటిటీని పెంచాలి, వాళ్ళకు ఒక సపోర్ట్ ఇవ్వాలి, షోల్డర్ టు షోల్డర్ ఇవ్వాలి. సో వాళ్ళు కూడా ముందుకు వస్తారు, వాళ్ళ సంఖ్య పెరుగుతుందని చెప్తున్నాం. అయితే మీరు అన్నట్టు వర్కింగ్ మదర్గా చాలా ట్రబుల్స్ ఉంటాయి మేడం. అటు ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి, ఇక్కడ జాబ్ మెయింటైన్ చేయాలి. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలంటారు మేడం? వాస్తవానికి అది చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే కొంచెం పోలీసులకు అది ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పోయి రోడ్డు మీద నిలబడాలి, అక్కడ ఏదో లాండ్ ఆర్డర్ చూడాలి, ఇక్కడ చిన్న పిల్లోడు ఉంటాడు, పాలు ఇవ్వాలి, మరి వాడి రైట్ పాలు తాగడం. పాలు ఇవ్వకుంటే కూడా ఒక మహిళగా తను చెస్ట్ కూడా అది ఇబ్బంది అవుతుంది. టైం ప్రకారం పాలు ఇచ్చేస్తుండాలి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లాంటి కొద్దిగా మన శాఖలో మేజర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో కొంత ఫ్లెక్సిబుల్ టైం, అది అంటే డెలివరీ టైంలో చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకు ఇది చేయాలనేది నా సజెషన్. ఎందుకంటే ఇటు డ్యూటీ టెన్షన్, ఇటు పాప టెన్షన్, ఇద్దరు కూడా ఇటేమో డ్యూటీ ఏమన్నా అయితే సస్పెండ్ అయితేనేమో నా లైఫ్ ఏందని, వీడు నా పిల్లగాడు వాడు లైఫే కదా, అమ్మో పాపో బాబో, ఈ రెండు కూడా లైఫ్ ఇద్దరికి, అంటే ఆ డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ అధికారికి. సో ఈ రెండింటి మధ్య సంఘర్షణ మొదలైతే చాలా కష్టమవుతుంది. ఆ టెన్షన్ కూడా గురవుతారు, ఒక్కొక్కసారి హార్ట్ బీట్ పెరిగిపోతాయి, ఇవన్నీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకి ఇవ్వాలనేది నా అసలు కొంచెం డ్యూటీ టైమింగ్స్, ఈ టైంలో ఇట్లా అనేది. తర్వాత కొంత ఏజ్ వచ్చేంత వరకు పిల్లలకు ఎట్లాగో డెలివరీ తర్వాత టైం లీవ్స్ ఇస్తారు. బట్ 1 year 1.5 year వరకు మనం పాలిస్తూ ఉంటారు. ఇవ్వడం అనేది హెల్తీ కోసం, బిడ్డ హెల్తీగా ఉండడం కోసం. కాబట్టి అట్లా ఆ టైంలో డ్యూటీకి వచ్చినాక కూడా వాళ్ళకి కొద్దిగా ఫ్లెక్సిబుల్ టైమ్స్ ఇస్తే బాగుంటుందని నా సూచన. మన ఒక్క మెసేజ్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? పోలీస్ అంటేనే రక్షణ, భరోసా. సో వాళ్ళు యాక్టివ్గా ఉండి హ్యాపీగా ఉంటే వ్యవస్థ, సమాజం సాఫీగా జరుగుతుంది, సంతోషంగా ఉంటుంది. అందుకనే మా మహిళా పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా హెల్దీగా ఉండడం కోసం కొన్ని సూచనలు సలహాలు, కొన్ని కొత్త జీవోస్ తీసుకొచ్చి వాళ్ళని హ్యాపీగా ఉంచాలనేది మా ప్రభుత్వ లక్ష్యంగా నేను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా. మా పోలీస్ అధికారులు, మహిళా అధికారులు అందరూ కూడా సంతోషంగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి, డెడికేటెడ్గా ఉండండి, డిసిప్లైన్గా ఉండండి. ఖచ్చితంగా ఉన్నత శిఖరాల్లోకి వస్తారు. మీ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ కన్వర్సేషన్. థ్యాంక్ యూ మ్యామ్.